హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పురాతనమైన దేవాలయానికి వెళ్దాం. శివుడు వెలిసిన ఆలయం. ఇక్కడ ప్రతి అమావాస్యకి నాగపాము వచ్చి దేవునికి చుట్టుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి. కొంతమంది చూశారని కూడా చెప్పారు. అందుకే ఈరోజు ట్రై చేద్దామని వెళ్ళాము. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీకు శివుడు ఇష్టం అంటే మీ కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సగం దూరం వచ్చాం. ఇక్కడ అన్నీ ఒడ్లు దాపెట్టారు. ఇంకా సగం దూరంకి వెళ్ళాం ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, అక్కడ కోట పైన ఉన్న అదే దేవుడు యొక్క ఆలయం. ఒకడు తిక్కోడు పట్టుకొని రా అంటే సగం పట్టుకున్నాడు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చంద్రఘట్ అంటే పచ్చని పొలాలు ఉంటాయి. మీరు కొంచెం దూరం వెళ్ళాక మీకు పామచ్చులు కూడా చూపిస్తా గుడికి వెళ్ళాక. అందుకే మీరు అట్లా ఉన్నాడో ఎట్లా పట్టుకున్నారో అట్లే ఉండండి. స్కిప్ మాత్రం చేయకండి. స్కిప్ చేసి మీరు పాము అచ్చులు చూడడం పోలిపోతారు. అదే ఫ్రెండ్స్ కోట. అక్కడనే శివుడు వెలిసిండు. శివుడి యొక్క ఆలయం. ఇక్కడ ఎన్నో కోనేరులు ఉన్నాయి. అక్కడ మునిగిపోతే మనం జోరాల డ్యాంలో తేలుతాము. మీకు ఎప్పుడైనా నాకు వీలు వెళ్తే మీకు జోరాల డ్యామ్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా. దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్, కొంచెం దగ్గర. వాళ్ళు దేవునికి దర్శనం చేసుకొని వచ్చారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకోసం ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాను, ఇంట్రెస్టింగ్గా చేస్తాను. గుట్ట ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు, అంటే బైక్ మీద వెళ్తున్నాం. ఈ కోటను ఎక్కాలంటే పెద్దోళ్ళే బెదిరుకుంటారు, ఎందుకంటే స్లిప్ అవుతుంది అవి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసాం. ఇదొక్క ఎత్తు ఎక్కితే మనకి దేవుడు కనపడతాడు. ఇక్కడ కోట నుంచి చూసే వ్యూ ఖతర్నాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత సూపర్ ఉంటుందంటే మీరు ఎప్పుడు మరవలేరు. ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అక్కడ షార్ట్ కట్, కింద నుంచి పైకి రావడానికి షార్ట్ కట్. ఇక్కడ జాతర మైదానం, కబడ్డీ టోర్నమెంట్ ఉంటే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రౌండ్. ఇది చంద్రఘట్టు ఫ్రెండ్స్. ఇది ఆ కింద కనపడుతున్నంత చంద్రఘట్టు. కొంచెం మీదకి వెళ్ళాక నీకు మొత్తం చంద్రఘట్టు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు జూరాల డ్యామ్ కూడా కనపడుతుంది. అదే ఫ్రెండ్స్ చంద్రఘట్టు. ఇక్కడ భక్తులు వచ్చేసారు ఎప్పుడో. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్. కోట, బయటి కోట ఎంతో ఫేమస్. 1987లో కట్టారు ఆ కోట లోపలనే. ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్ళబోతున్నాం, అంటే శివుడి దగ్గరికి వెళ్తున్నాం.
మాది ఇది ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియో అంటే మాది ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చందరగట్టు, అది చందరగట్టు, జూమ్ చేస్తున్నది చందరగట్టు. అక్కడ వేరే ఊర్లో, అది అక్కడ జూరాల డ్యామ్. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ప్రతి లోపలికి వచ్చేసాం. ఇప్పుడు మీకు కోనేరులు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 7 8 కోనేరులు ఉన్నాయి. ఇది ఒక కోనేరు, అంటే మేము మొత్తం కోనేరులు తీయలేకపోయాం. ఇది 2వ కోనేరు. ఎంత తీయగా ఉంటాయి అంటే నీళ్ళు, చక్కెర వేసిన కదా కానీ ఇంకా మంచిగా ఉంటాయి నీళ్ళు, కానీ టేస్ట్ చాలా మంచిగా ఉంటాయి. మీరు మురికినే ఉన్నాయని అనుకోకూడదు ఎప్పుడైనా. ఇది ధర్మాపురం. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి శివుని తీయనిచ్చలేరు బాపనోళ్ళు, అక్కడ డిస్టర్బ్ అవుతుందని. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం, సారీ ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇది. నెక్స్ట్ రోజు మీకు ఇంకా మంచిగా వీడియో